ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది. మొదటి దశలో 161 పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఫోన్లో ఈ వాట్సాప్ సేవలను ఎలా పొందాలి అనే అంశంపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రభుత్వం ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది. ప్రధానంగా మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అసలు ఎలాగ దీన్ని ఆన్ చేయాలి, ఏంటి వాట్సాప్ సేవలను ఏ రకంగా చూసుకోవాలి అనేది ఒకసారి చూస్తే కనుక ప్రస్తుతం మనం ఫోన్లో నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 9552300009. ఈ 9552300009ని మనం వాట్సాప్ ఫీడ్ చేసుకున్న వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎంబ్లంతో మనకి వాట్సాప్ ఓపెన్ అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. 9553252003000009 409 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ అయిన తర్వాత దానికి కనుక వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఏదైనా హౌ టు గెట్ విజయవాడ దర్శనం లేకపోతే ఏదో ఒకటి సేవలకు సంబంధించి ఇందులో ప్రధానంగా మొదటి దశలో 161 రకాలు దేవాదాయ దర్శనాలు, బస్ టికెట్లు, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ బిల్లులకు సంబంధించి ప్రధానంగా నొక్కినప్పుడు వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం, మీ సౌకర్యమే మా ప్రాధాన్యం, సేవను ఎంచుకోండి అన్న చోట సేవను ఎంచుకోండి అన్న చోట ఒకసారి క్లిక్ కొడితే దయచేసి ఒక సేవను ఎంచుకోండి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే చోట మనం ఏ సేవ కావాలంటే ఆ సేవ అక్కడ కొడితే ఇదిగో వరుసగా చూస్తే ఇప్పుడు దేవాలయాల బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, సీఎంఆర్ఎఫ్ సేవలు, సిడిఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రాపర్టీ, జల కనెక్షను అంటే వాటర్ కనెక్షను, ట్రేడ్ లైసెన్సు మరియు ఇంకా అదర్గా రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే జనన బర్త్ సర్టిఫికెట్లు కానీ, ఆరోగ్య కార్డు ప్రధానంగా అందరికీ ఈ ఆరోగ్యం, ఈ రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఏపీఎస్ఆర్టీసీ ఇవి ఎక్కువగా అవసరం అవుతుంటాయి. దీని చుట్టూ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ల కోసం తిరుగుతూ ఉంటారు, లేకపోతే రెవెన్యూ సేవలకు సంబంధించి తిరుగుతూ ఉంటారు. ఆర్టీసీకి ఆరోగ్య కార్డుకు సంబంధించి ఏం జరుగుతుంది ఒకసారి మనం ఏపీఎస్ఆర్టీసీ సేవలను క్లిక్ చేద్దాం. ఏపీఎస్ఆర్టీసీ సేవలను క్లిక్ చేసినప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సేవలు అందులో అంటే ఒక 2 రోజుల్లో అప్లోడ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు కొంచెం లోడ్ ఎక్కువగా ఉన్న మూలాన్ని అప్లోడ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఒక టికెట్ మరియు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సుల కోసం ప్రధానంగా టికెట్లు బుక్ చేయండి, బస్ టికెట్ రద్దు 2 ఇచ్చారు. టికెట్ బుకింగ్ కోసం ఇచ్చారు, బస్ టికెట్ రద్దు కోసం ఇచ్చారు అనమాట. 2 ఆప్షన్లు ఉన్నాయి. మనం దాన్ని ఏది కావాలో అది తర్వాత అందులో సేవలు ఎంపిక, ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీయాలి అనేదంతా మొత్తం ప్రధానంగా రావడం జరుగుతుంది. ఇందులో చూస్తే కనుక రోజువారీ కార్యక్రమాల్లో అటు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, ఇటు జల కనెక్షన్లు, బిల్లులు వీటికి సంబంధించి అన్ని కూడా ప్రధానంగా ఇక్కడ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్తే కనుక ఇక్కడ సేవలను ఎంచుకోండి, ఏ సేవ కావాలంటే ఆ సేవ. ఇందులో 161 రకాల సేవలు మొదటి దశలో, రెండో దశలో ఒక 300 అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి ఆ అర్జీ మళ్ళీ ప్రాసెస్ అయ్యి వచ్చి సర్టిఫికెట్ వచ్చే వరకు లేట్ అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం వాట్సాప్లో ఈ రకమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి ఫోన్లో ఆ నెంబర్ ఇందాక మనం చెప్పిన నెంబర్ ఫోన్లో ఫీడ్ చేసుకుని వాట్సాప్ కనుక అందులో యాక్టివ్ అయ్యి సేవలు ఏం కావాలో తీసుకుంటే కనుక అందులో వచ్చే అవకాశం ఉంది. ఒక ఓవర్లోడ్ అవడం వల్ల ఒక 2 రోజులు ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే అందరూ ఇవాళే ఓపెన్ అయిన మనం ప్రతి ఒక్కళ్ళు ఇవాళ దాన్ని క్లిక్ చేస్తుంటారు కాబట్టి కొంత లేట్ అవుతుందని మంత్రి లోకేష్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సేవలను ప్రభుత్వం అందించే సేవలను ఉపయోగించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం. ఇది ఓవరాల్ గా వాట్సాప్ సేవలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.